వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మిత్రులారా, ఈ వీడియోలో తెక్కన సోమయాజి వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి మరియు టెట్ విభాగం నందు ఎస్జిటి మిత్రులకు కూడా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చిన మిత్రులు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా తెక్కన సోమయాజి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెక్కన సోమయాజి కాలం 1205 సంవత్సరం నుండి 1288 మధ్యకాలం తెక్కన సోమయాజి కాలం. శతాబ్దం 13వ శతాబ్దంగా పేర్కొంటాం. అంటే కాలం అడిగితేనేమో 1205 టు 1288, శతాబ్దం అంటే 13వ శతాబ్దంగా మనం గుర్తించాలి. మరి తెక్కన సోమయాజి రాసినటువంటి పాఠ్యాంశం 9వ తరగతిలో శాంతికాంక్ష అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి ఎవరు అని అడిగితే తెక్కన సోమయాజి. ఈ తెక్కన సోమయాజి శాంతికాంక్ష అనే పాఠ్యాంశాన్ని తాను రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శాంతికాంక్ష అనే పాఠ్యాంశాన్ని రచించిన తెక్కన సోమయాజి ఈ పాఠ్యాంశాన్ని తాను రాసిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకోవటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక తెక్కన సోమయాజి గురించి తెక్కన పూర్వీకులు మొట్టమొదటిగా కృష్ణా జిల్లా వెల్లటూరు గ్రామంలో నివసించారు. ఆ తరువాత ఉద్యోగరీత్యా వారి తాత కాలంలో వారి తాత మంత్రి భాస్కరుడు. తెక్కన తాత ఎవరు అని అంటే మంత్రి భాస్కరుడు. కాబట్టి తెక్కన తాతగారైన మంత్రి భాస్కరుని కాలంలో ఉద్యోగ రీత్యా గుంటూరు ప్రాంతానికి వచ్చారు. కాబట్టి తెక్కన తాను రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణంలో తాను గుంటూరు విభుడునని పేర్కొన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుంటూరు విభుడు అని ఎవరిని అంటారు, ఏ కవిని అంటారంటే తెక్కన సోమయాజిని అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ తెక్కన మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం అని 3 కవులు రచించారు. వారిలో రెండవ వారు లేదా ద్వితీయులు తెక్కన. వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి మహాకవి. ఈ గుంటూరు ఉద్యోగరీత్యా వచ్చిన తరువాత మరలా వీరు నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధికి ఆస్థాన మంత్రిగా ఉండటం జరిగింది. నెల్లూరు మనుమసిద్ధికి మంత్రిగా ఉన్న కవి ఎవరు అని అంటే తెక్కన సోమయాజి. లేదా తెక్కన ఏ ఆస్థాన కవి అంటే నెల్లూరుని పరిపాలించినటువంటి మనుమసిద్ధికి ఆస్థాన కవిగా మంత్రిగా పనిచేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక తెక్కన మొట్టమొదటి రచన నిర్వచనోత్తర రామాయణం. ఈ నిర్వచనోత్తర రామాయణమును రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు. తెక్కన రెండవ గ్రంథం మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు
మొత్తం 15 పర్వాలను రచించి ఈ తిక్కన తన భారతాన్ని హరిహరనాథునికి అంకితం ఇచ్చారు. కాబట్టి తిక్కన తన భారతాన్ని హరిహరనాథునికి, తిక్కన తన మొట్టమొదటి గ్రంథమైన నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమ సిద్ధికి అంకితం ఇవ్వటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో నాటకీయత ఉంటుంది. సందర్భానుసారంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. రసాస్వాదన అనగా లేదా రసాభ్యుచిత బంధం అనగా ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలగడాన్ని రసాభ్యుచిత బంధం అంటారు. ఔచిత్యవంతంగా రసపోషణ చేయడాన్ని రసాభ్యుచిత బంధం అంటారు. ఈ రసాభ్యుచిత బంధంలో తిక్కన సిద్ధహస్తుడు. రసాభ్యుచిత బంధంలో సిద్ధహస్తుడైనటువంటి కవి ఎవరు అని అంటే తిక్కన అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ఈయనకు ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు కవి బ్రహ్మ అని బిరుదులు ఈ తిక్కన సోమయాజికి ఉన్నటువంటి బిరుదులు. మరి శాంతికాంక్ష అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అని అడిగే అవకాశం ఉంది. ఈ తిక్కన తాను రాసిన మహాభారతంలో ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్నటువంటి ఈ శాంతికాంక్ష అనే పాఠ్యాంశం ఇతిహాసం అనే ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అనగా ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవంగా జరిగినదై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలుగా పేర్కొంటాం. ఇక తిక్కన తల్లిదండ్రులు తిక్కన తల్లి అన్నమాంబ, తండ్రి కొమ్మనామాత్యుడు, తాత మంత్రి భాస్కరుడు. తిక్కన అలభ్య రచనలు విజయసేనం, కృష్ణశతకం, కవి సార్వభౌమ ఛందస్సు. తిక్కన రచించిన మొట్టమొదటి రచన నిర్వచనోత్తర రామాయణం. ఇది మనుమ సిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది. మరి తిక్కన రాసిన రెండవ గ్రంథం, అతనికి బాగా పేరు తెచ్చినటువంటి రచన ఆంధ్ర మహాభారతం 15 పర్వాలు. ఈ ఆంధ్ర మహాభారతాన్ని హరిహరనాథుడికి అంకితం ఇవ్వటం జరిగింది. ఈ రచనలు కాకుండా తిక్కన మరికొన్ని రచనలు రచించాడని చెప్పుకుంటారు. ఆ రచనలు ప్రస్తుతం లభించటం లేదు. అలాంటివే అలభ్య రచనలు. తిక్కన అలభ్య రచనలు అంటే విజయసేనం, కృష్ణశతకం, కవి సార్వభౌమ ఛందస్సు. తిక్కన కాకతీయ గణపతి దేవుని దగ్గరకు రాయబారిగా వెళ్ళాడు. తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగాను ఆస్థాన కవిగాను పనిచేశాడు. కాబట్టి ఆ సమయంలో తిక్కన కాకతీయ గణపతి దేవుని దగ్గరకు మరి రాయబారిగా వెళ్ళాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తిక్కన ఆంధ్రావళి మోదం బొరయినట్లు కవిత్వం చెప్పాడు. తిక్కన ఆంధ్రావళి మోదం బొరయినట్లు కవిత్వం చెప్పిన కవి ఎవరు అని అంటే తిక్కన. తిక్కన తన సమకాలీన కవులచే గ్రంథాన్ని అంకితం పుచ్చుకున్న మొట్టమొదటి కవి తిక్కన. తన శిష్యుడు కేతన రాసినటువంటి దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని అంకితం పుచ్చుకోవడం జరిగింది. కాబట్టి సమకాలీన కవులచే గ్రంథాన్ని అంకితం పుచ్చుకున్నటువంటి మొట్టమొదటి కవి తిక్కన అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తిక్కన వేదవ్యాసుని భవ్య కవితావేశుడని ప్రశంసించాడు. కాబట్టి సంస్కృత మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడిని భవ్య కవితావేశుడని ప్రశంసించినటువంటి కవి ఎవరు అని అడుగుతారు. తిక్కన అని మనం గుర్తుపెట్టుకోవాలి. వేదవ్యాసుడిని భవ్య కవితావేశుడు అని ప్రశంసించినటువంటి కవి తిక్కన. భారతమునందలి ప్రధాన రసము శాంతం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాభారతమునందు ఉన్నటువంటి ప్రధాన రసం ఏమిటి అని అంటే శాంతము అని గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత భారతంలో భీష్మ పర్వంలో వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత సారాంశం. భగవద్గీత
మరి మహాభారతంలో చెప్పబడింది. ఈ మహాభారతంలో భగవద్గీత శ్రీకృష్ణుడు ఏ పర్వంలో చెప్పాడు అంటే భీష్మ పర్వంలో చెప్పాడు. అంతేకాదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ భగవద్గీత చెప్పే సమయంలో తాను పక్షులలో గరుత్మంతుడని, మరి ఋతువులలో వసంత ఋతువునని పేర్కోవటం జరిగింది. కాబట్టి ఋతువులలో ఏ ఋతువునని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు అంటే వసంత ఋతువుని తానేనని, పక్షులలో గరుత్మంతుడిని తానేనని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. తిక్కనకు నచ్చిన అలంకారం ఉపమా అలంకారం. మరి తిక్కనకు నచ్చినటువంటి అలంకారం ఉపమా అలంకారం. మరి ఈ ఉపమా అలంకారం అనగానే ఉపమా కాళిదాసస్య అని గుర్తుకు రావాలి. అంటే సంస్కృత కవులలో కాళిదాసు ఉపమా అలంకారానికి పెట్టింది పేరు. మరి కాళిదాసుతో పాటు ఆ తరువాత అత్యంత ఉపమా అలంకారాన్ని ఎక్కువగా వాడినది, ఇష్టపడిన కవి ఎవరు అంటే తిక్కనే. కాబట్టి తిక్కనకు నచ్చిన అలంకారం ఉపమా అలంకారం. తిక్కనకు ఉభయ కవిమిత్రుడు అని మొదటిగా మూలగటిక కేతన అన్నాడు. మరి అటు సంస్కృతాంధ్ర కవిత్వంలో కవిత చెప్పగలిగినటువంటి దిట్ట కాబట్టి మరి తిక్కనకు ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు వచ్చింది అని చెప్పుకున్నాం. అంటే మొట్టమొదటిగా తిక్కను ఉభయ కవిమిత్రుడు అని పేర్కొన్నది ఎవరు, లేదా మొట్టమొదటిగా బిరుదును మరి అన్నదెవరు అని అంటే మూలగటిక కేతన. తన శిష్యుడైనటువంటి మూలగటిక కేతన తిక్కన్ను ఉభయ కవిమిత్రుడని మొట్టమొదటిసారిగా పేర్కొన్నాడు. తిక్కనకు కవి బ్రహ్మ బిరుదును ప్రకటించిన మొదటి కవి ఎర్రన. మరి కవి బ్రహ్మ అనే బిరుదు కేతనాది కవులకు ప్రేరణ కలిగించి, అంటే తన శిష్యుడు కేతన మొదలైనటువంటి కవులకు మరి మార్గదర్శకత్వంగా వ్యవహరించినటువంటి, లేదా వారిని కవిత్వం రాయటానికి ప్రేరణ కలిగించినటువంటి కవిగా ఈయన వారందరికీ బ్రహ్మగా కవి బ్రహ్మ అనే బిరుదును పొందటం జరిగింది. ఈ కవి బ్రహ్మ అనే బిరుదును ప్రకటించిన మొట్టమొదటి కవి ఎవరు అంటే ఎర్రన. మరి ఎర్రన తిక్కనను కవి బ్రహ్మ అనే బిరుదును మొట్టమొదటిగా ప్రకటించడం జరిగింది. తిక్కన తన భారతాన్ని ప్రబంధ మండలి, పుణ్య ప్రబంధములు, మహాకావ్యం అని పేర్కొన్నాడు. అంటే తిక్కన తన భారతాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే ప్రబంధ మండలి అని, పుణ్య ప్రబంధములు అని, మహాకావ్యం అని తన భారతాన్ని పేర్కోవటం జరిగింది. బుధారాధన విరాజి తిక్కన సోమయాజి అని తనను తాను తిక్కన భారత గద్యంలో పేర్కొన్నాడు. బుధారాధన విరాజి తిక్కన సోమయాజి అని పేర్కొన్నది ఎవరు అంటే తిక్కనే పేర్కొన్నాడు. తిక్కన తనను తానే బుధారాధన విరాజి తిక్కన సోమయాజి అని తాను రాసిన భారత గద్యంలో పేర్కోవటం జరిగింది. నను బోలు బాల స్వభావమునకున్ అని తిక్కన తనను తాను చెప్పుకున్నాడు. నను బోటి బాల స్వభావమునకున్ అని అన్నదెవరు అంటే తిక్కనే. తిక్కను తన స్వభావాన్ని గురించి తాను చెప్పుకుంటూ నను బోటి బాల స్వభావమునకున్ అని తన గురించి తానే చెప్పుకున్నాడు. నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యేద భక్త కోటికిన్ అని తిక్కన వినమ్రయంగా చాటుకున్నాడు. నా నేర్చిన భంగి కవిత చెప్పి వర్ణీయుడనయ్యేదన్ భక్త కోటికిన్ అన్న కవి ఎవరు అని అంటే తిక్కన అని గుర్తుపెట్టుకోవాలి. తిక్కన మహాభారతాన్ని ప్రారంభిస్తూ నా నేర్చిన భంగి కవిత చెప్పి వర్ణీయుడనయ్యేదన్ భక్త కోటికిన్ అని వినమ్రతను చాటుకున్నాడు, లేదా వినమ్రతను ప్రకటించుకున్నాడు తిక్కన. అదేకాదు ఆంధ్రావళి మోదంబొరైనట్లు కవిత్వం చెప్పునది ఎవరు అన్న తిక్కనే అని గుర్తుపెట్టుకోవాలి. నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యేదన్ భక్త కోటికిన్ అన్నది ఆంధ్రావళి మోదంబొరైనట్లు కవిత్వం చెప్పినది తిక్కన అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కవిత చెప్పి ఉభయ కవిమిత్రుని మెప్పింపనరిది బ్రహ్మకైనా అని తిక్కనను ప్రశంసించింది ఎవరు అంటే తన శిష్యుడు మూలగటిక
కేతన. కవిత చెప్పి ఉభయ కౌమిత్రుడు మెప్పింపు నరది బ్రహ్మకైనా అని తన గ్రంథమైనటువంటి దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిస్తూ మూలగటిక కేతన కవిత చెప్పి ఉభయ కౌమిత్రుడు మెప్పింపు నరది బ్రహ్మకైనా అని ప్రశంసిస్తూ తన గ్రంథాన్ని అంకితం చేశాడు మూలగటిక కేతన. మూలగటిక కేతన తిక్కనను కావ్య కళాజనిత భూమి అని పేర్కొన్నాడు. మూలగటిక కేతన తిక్కన్ను మొట్టమొదటిగా ఉభయ కౌమిత్రుడు అన్నది మూలగటిక కేతనే. కావ్య కళాజనిత భూమి అని తిక్కనను పేర్కొన్నది తన శిష్యుడు మూలగటిక కేతనే. అంటే తిక్కనకు మూలగటిక కేతనకు చాలా గురు శిష్య బంధం ఎక్కువగా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. తిక్కన్ను ఉభయ కౌమిత్రుడని మొట్టమొదటిగా అన్నది మూలగటిక కేతనే. తిక్కన్ను కావ్య కళాజనిత భూమి అని మొట్టమొదటిగా పేర్కొన్నది మూలగటిక కేతనే. తన గ్రంథాన్ని దశకుమార చరిత్రను తిక్కనకు అంకితం ఇచ్చింది మూలగటిక కేతనే. కవిత చెప్పి ఉభయ కౌమిత్రుడు మెప్పింపు నరది బ్రహ్మకైనా అని తన గ్రంథమైనటువంటి దశకుమార చరిత్రను అంకితమిస్తూ ప్రశంసించింది తిక్కన్ను మూలగటిక కేతనే అని గుర్తుపెట్టుకోవాలి. జాత్యము గాని నొప్పైన సంస్కృత మెయ్యడ జొన్ప అన్నది తిక్కన. జాత్యము గాని నొప్పైన సంస్కృత మెయ్యడ జొన్ప అని అన్నది ఎవరు అని అంటే తిక్కన. తాను గావించిన సృష్టి తక్కొరల చేతం కాదు నానే ముఖంబున దా పలికిన పల్కులాగమములై పోల్పొందునావాణి అని ఎర్రన తిక్కన్ను ప్రశంసించాడు. ఇక్కడ తిక్కన గురించి తిక్కనకు మొట్టమొదటిగా కవిబ్రహ్మ అనే బిరుదును ప్రకటించింది ఎర్రనే. తాను కావించిన సృష్టి తక్కొరల చేతం కాదు అని పేర్కొన్నది మరి తిక్కన గురించి ఎర్రనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక తిక్కన హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు నానా రసోభ్యుదయల్లాసి అని పేర్కొన్నటువంటి పర్వం ఏది అంటే విరాట పర్వం. తిక్కన తాను రాసిన విరాట పర్వాన్ని హృదయాహ్లాది అని, చతుర్థమూర్జిత కథోపేతంబు అని, నానా రసోభ్యుదయల్లాసి అని విరాట పర్వాన్ని తిక్కన పేర్కొన్నాడు. తిక్కన కాలస్పృహతో రచించినటువంటి పర్వం మౌసల పర్వం. కాబట్టి మౌసల పర్వాన్ని రాసింది తిక్కన. 15 పర్వాల్లో మౌసల పర్వం ఒకటి. కాబట్టి ఈ మౌసల పర్వాన్ని రాసింది తిక్కన. ఈ మౌసల పర్వం కాలస్పృహతో రాశాడు తిక్కన. సింగం బాకటితో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మాతంగస్పురి జతాయుధ దర్శన సముద్యోత్కృతమై వచ్చునో అని ఉత్తర గోగ్రహణంలో కురు సైన్యం పైకి వచ్చిన అర్జునుని చూసి విరాట పర్వంలో ద్రోణాచార్యుడు ప్రశంసించాడు. సింగం బాకడితో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మాతంగస్పురి జతాయుధ దర్శన సముద్యోత్కృతమై వచ్చునో అని ఉత్తర గురుగ్రహణంలో కురు సైన్యం పైకి వచ్చిన అర్జునుని చూసి ద్రోణాచార్యుడు ప్రశంసించాడు. అంటే సింగం బాటికతో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మాతంగా అనే పద్యం తిక్కన రాశాడు. ఈ తిక్కన విరాట పర్వంలో రాసినటువంటిది పద్యం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దుర్వారోద్యమ బాహువిక్రమ రాసోస్తోక్త ప్రతాపస్ఫుర గర్వాంధ ప్రతివేర నిర్మదన విద్యా పారగుల్ మత్పతుల్ అని దుర్వారోద్యమ బహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వంద పత్రివేర నిర్మదన విద్యా పారగుల్ మత్పతుల్ అని విరాట పర్వంలో కీచకుని ద్రౌపది బెదిరించినటువంటి సందర్భంలోది లేదా ఎదిరించిన సందర్భంలోది. సారపు ధర్మమున్ విమల సత్యము బాపు చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షుల్
అని ఉద్యోగ పర్వంలో ఈ ఉద్యోగ పర్వంలోని శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడు చెప్పినటువంటి విశిష్ట ధర్మం. కాబట్టి సారపు ధర్మమున్ విమల సత్యపు బాపు చేతబొంకుచే భారము పొందలేక చెడబారినదైన అవస్థాదక్షుల్ అనే పద్యం తిక్కన రచించినటువంటిది. ఈ పద్యం ఉద్యోగ పర్వంలోనిది. ఇది చెప్పింది శ్రీకృష్ణ రాయబారం సందర్భంలో శ్రీకృష్ణుడు ధర్మం యొక్క విశిష్టతను గురించి చెప్తూ సారపు ధర్మమున్ విమల సత్యము బాపు చేత బొంకుచే అనే పద్యాన్ని శ్రీకృష్ణుడు పలుకుతాడు. ఇక మహాకవిత్వ దీక్ష విధి నొంది పద్యములను గద్యములను రచయించదంకృతుల్ అని తిక్కన భారత అవతారికనందు చెప్పుకున్నాడు. మహాకవిత్వ దీక్షానిధి నొంది పద్యముల్ గద్యములను రచించదం గురుతుల్ అని చెప్పుకున్న కవి తిక్కన భారత అవతారిక నందు పేర్కొన్నాడు. నన్నయ్యది ఋషి మార్గమైతే తిక్కనది రసమార్గం. భారతమునందు ప్రధాన రసము శాంతం. మూలంలోని సనత్సు జాతీయమును తిక్కన పూర్తిగా పరిహరించాడు. కాబట్టి తిక్కన పరిహరించినటువంటి అంశం ఏమిటి అనంటే సనత్సు జాతీయం. మూలంలో ఉన్నటువంటి సనత్సు జాతీయమును తిక్కన పూర్తిగా పరిహరించాడు. అర్ధగాంభీర్యం రాజనీతజ్ఞతలను కావ్యంలో తిక్కన ప్రదర్శించాడు. తిక్కన కావ్యం శిల్పంబు తోట అని విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నాడు. తిక్కన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు తిక్కన కావ్యం శిల్పంపు తోట అంటాడు. తెలుగు పదాలను ఎక్కువగా వాడి తెలుగు భాషకున్న ప్రత్యేక శక్తిని నిరూపించిన మొట్టమొదటి కవి తిక్కన. తెలుగు పదాలను విరివిగా ఎక్కువగా వాడి తెలుగు భాషకున్న ప్రత్యేక శక్తిని నిరూపించిన మొట్టమొదటి కవి తిక్కన. తన కాలపు కవులచే గంధాన్ని అంకితం పొందిన మొట్టమొదటి కవి కూడా తిక్కనే. తిక్కన భారతంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను పేర్కొంటే నర్తనశాల, కీచక వధ, ఉత్తర గోగ్రహణం, ఉత్తరాభిమన్యుల వివాహం, సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం, కురుక్షేత్ర సంగ్రామం మొదలైనటువంటివి తిక్కన రచించిన భారతంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ బిరుదాంకితుడైనటువంటి 1205-1288 మధ్య కాలంలో తన కవితా సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి తిక్కన సోమయాజి గారి గురించి